హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఆధార్ కార్డ్‌కి ఏ మొబైల్ నంబర్, అలాగే మన ఈమెయిల్ ఐడీ ఏదుందని తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో నేను చూపిస్తాను. చాలామందికి తెలియదనమాట. వాళ్ళ ఆధార్ కార్డ్‌కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉంది, అలాగే ఏ ఈమెయిల్ ఐడీ లింక్ ఉందనేది తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోని వాళ్ళు పేరెంట్స్ ఉంటారు, మన పేరెంట్స్. సో, వాళ్ళకి వాళ్ళ మొబైల్‌కి, వాళ్ళ ఆధార్ కార్డ్‌కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉంది అనేది వాళ్ళకి తెలియదు కరెక్ట్‌గా. సో, అటువంటి టైంలో మీరేం చేయాలంటే, వాళ్ళకి ఏ మొబైల్ నంబర్, వాళ్ళ ఆధార్ కార్డ్‌కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉందని తెలుసుకోవాలంటే మన వీడియో చూస్తే గనుక మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎలా వాళ్ళ ఆధార్ కార్డ్‌కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో, అది ఎలాగో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూసే ముందు మన ఛానల్‌ని ఇంతవరకి సబ్స్క్రైబ్ చేయకుంటే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. మీ ఆధార్ కార్డ్‌లో గాని, మీ ఫాదర్, మదర్ అలాగే మీ బ్రదర్ ఎవరిదైనా ఆధార్ కార్డ్‌లో ఏ మొబైల్ నంబర్ లింకు ఉందో తెలుసుకోవాలంటే, ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్‌లో UIDI.gov.in అని సెర్చ్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ టు ఎంటర్ ద వెబ్‌సైట్. ఇక్కడ మీ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అలాగే మనకు కావాల్సిన తెలుగు కూడా ఉంది. మీకు తెలుగు కావాలంటే తెలుగు లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయింది కదా! సో, మీరేం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేస్తే గనక కిందకి స్క్రోల్ చేసుకుంటే గనక మీరు క్లిక్ అయినా చేసుకోవచ్చు, లేదా కిందకైనా స్క్రోల్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే గనక myAadhar.uidi.gov.in అని సెర్చ్ చేసినా మీరు వెబ్‌సైట్‌కనే వస్తారు. సో, ఇక్కడ ఈ బ్యానర్‌పై క్లిక్ చేయాలి. సో, ఇక్కడ యారో మార్క్ కనబడుతుంది. క్లిక్ చేస్తే సో, ఇక్కడ బ్యానర్‌పై క్లిక్ చేస్తే గనక మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు మై ఆధార్. సో, కిందకి స్క్రోల్ చేసుకుంటే చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ చెక్ ఆధార్ వ్యాలిడిటీపై క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా! ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి. ఇక చూడండి, మనకి ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్. మన ఏజ్ బ్యాండ్ అంటే మన ఏజ్ ఎన్ని సంవత్సరాలు ఉందనేది ఇక్కడ మనకు కనబడుతుంది. 20-30 ఇయర్స్ అని. జెండర్ కనబడుతుంది, మేలా, ఫీమేలా, అలాగే స్టేట్ కనబడుతుంది. మొబైల్ నెంబర్. సో, ఇక్కడ చూడండి, మన మొబైల్ నెంబర్ లాస్ట్ 3 డిజిట్స్ అనేవి కనబడుతుంది. ఈ 3 డిజిట్స్‌ని బట్టి మన ఆధార్ కార్డ్‌కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో మనకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఈ విధంగా మీ ఆధార్ కార్డ్‌లో ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో, మీరు లైక్ చేస్తేనే నాకు కొద్దిగా సపోర్టింగ్‌గా ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.